చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా కన్నులారా చూచితిని. సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచునట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోక తండ్రి, కృప కలిగినటువంటి మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ పునరుద్ధాన దినాన మీ ఆలయంలోనికి మేము కుటుంబాలుగా చిన్న బిడ్డలతో ఆయన మరి యవనస్తులు అందరితో కలిసి మీ సన్నిధిలో మీ సజీవమైన మాటలు ధ్యానించిన ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించాల్సి ఉండగా హృదయపూర్వకంగా స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మహిమపరచుటకు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశానికై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ వాక్యం ఎంతో సత్యమైనది, జీవము కలిగిన గొప్ప సత్యమైనటువంటి మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోలేమని అనుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీరే మాకు బోధించండి. మీ వాక్యము చేత సంధించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని వెలిగింపజేయండి, జీవింపజేయండి, మమ్మల్ని ఆశీర్వదించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. నేను ఇక్కడ నిలబడడానికి అంత యోగ్యుడన కాను అని అనిపిస్తా ఉంది. ఎందుకనంటే దేవుడు నా జీవితంలో, మా జీవితాల్లో చాలా గొప్ప కృప చూపించాడు. ఎంతో దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మమ్మలను లేవనెత్తాడు తన కృప వలన. అయ్యగారు మంచి మాటలు చెప్పారు, థ్యాంక్ యూ. అయితే కొన్నిసార్లు పొగడతలు అంత మంచిది కాదు. దేవుని నామానికి మహిమ తీసుకోకుండా మనుషులకు ఇవ్వడం అనేది అది కొంచెం కష్టంగానే ఉంటుంది. బైబిల్ సపోర్ట్ చేయదు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉన్నది అని అంటే, దేవుని నామంలో నిలబడాలి అని అంటే అర్హత ఉండిన వాళ్ళు భూమి మీద లేరు. అందుకనే దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఆ మాటల్ని మనం ఎంతో భయంతో వణుకుతో చదవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను కనుగొన్నట్లు ప్రయత్నం చేయాలి. ఒక 2 వచనాలు చదివి నేను ఈ టాపిక్లోనే వస్తాను. ఈరోజు యాక్చువల్గా మనకి సీనాడు వారు మన పెద్దలు ప్లాన్ చేసినటువంటి వాక్యం ఏంటి అని అంటే, ఈ వారము వయోవృద్ధుల ఆదివారము, వయోవృద్ధుల సంరక్షణ మనకిచ్చిన అంశం. దాని మీద నేను కొంచెంసేపు మాట్లాడక ముందు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 406, 407 పేజీలో ఉంటుంది. నేనే చదువుతున్నాను. కొన్ని మాటలు నేను ఇందులో వివరించిన తర్వాత మన అంశంలోకి వెళ్తాను. 7వ నెల రాగా, మొదటి నుంచి చదువుతాను. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండరు. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మమున ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసమున మొదటి దినమున చదువబడి దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతట శాస్త్రియకు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడెను. మరియు అతని దగ్గరున్న కుడిపార్శ్వమందు మత్తిత్యా, షెమ, అనయ, ఊరియా, హిల్కియా, మయషేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందున పెదాయ, మిషాయేలు, మల్కియా, హాషుము, అష్బద్దాన, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచి ఉండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి.
ఎందుకు నిలబడ్డారు వాళ్ళు? గౌరవ భావం, ఆరాధనా భావం. దేవుని సన్నిధి ఉన్నప్పుడు, దేవుని మాటలు ఉన్నప్పుడు లోపల నుంచి ఆ భయం, శ్రద్ధతో విన్నారు. దేవుని వాక్యానికి వారు చూపించినటువంటి గౌరవం. పైన వచనాల్లో చదువుతున్నప్పుడు 3వ వచనం చివరిలో, ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, 3వ వచనం పైన, నీటి గుమ్మం ఎదురున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చారు. దేవుని మాటలు వినేటప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ, భయము మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది. యాక్చువల్గా మనందరికీ తెలుసు నెహమ్యా ఉన్నటువంటి సందర్భం ఏంటి అని అంటే, అప్పటి వరకు వాళ్ళు చెరలో నుండి మళ్ళీ వెనక్కి వస్తారు. బబులోను దేశంలోనికి చెరగా పట్టుకొని పోబడిన తర్వాత 70 సంవత్సరాలు నిండినాక జెరుబ్బాబెలు, నెహమ్యా, ఎజ్రా వాళ్ళ లీడర్షిప్లో, వాళ్ళ నాయకత్వంలో మళ్ళీ యెరూషలేమునకు తన ప్రజల్ని దేవుడు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటే మళ్ళీ నాయకత్వాన్ని లేపి దేవుడు వారితో మాట్లాడి ఏక మనసు కలగజేసి వారందరినీ నీటి గుమ్మం మీద సమకూర్చి ఈ విధంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎజ్రా ఎత్తైన స్థలంలో నిలబడి దేవుని యొక్క వాక్యం విప్పగానే వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. శ్రద్ధతో విన్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు విన్నారు. ఏం విన్నారు వాళ్ళు? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమి ఉంటారు? ఇందాక ఫస్ట్ పాటల్లో విన్నాం, వాక్యం చదివే, వాక్యం వినే మనసుగా నీకు రావయ్య యేసయ్య. ఆ పాటలో మాకు మంచి వచనం ఉన్నది. అంటే ఉదయం నుంచి చివరి వరకు ప్రార్థనలో సమయం ఉందా, వాక్యానికి సమయం ఉందా అని చెప్పి ప్రశ్నలు వేస్తూ ఉంటాం. మనల్ని మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని దేవుని రాకడకు సిద్ధపరచుకునేటువంటి పాటది. అయితే ప్రతి ఆదివారం దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. నన్ను నేను, మనల్ని మనము సిద్ధపరచుకొని దేవుడి రాకడ కొరకు ఎదురు చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అయితే ఈ 2 వచనాలు నేను చెప్పాలనుకున్నాను అంటే, కొంచెం కిందకు వస్తే, ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూస్తుండగా గ్రంథం విప్పగానే జనులందరూ నిలబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని గట్టిగా దేవుని స్తుతిస్తా ఉన్నారు. అది చెప్తే వచ్చింది కాదు, ఎవరో చెప్పి మీరు స్తుతించండి అని అంటే వచ్చింది కాదు. వాళ్ళ లోపల నుంచి వచ్చినటువంటి ఆరాధనా భావం, భయంతో కూడినటువంటి స్తుతి ఆరాధన. వాక్యానికి లోబడుతూ, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గ్రహించి, ఎంతో పరిశుద్ధుడు, ఎంతో సర్వోన్నతుడైనటువంటి దేవుడు నాతో మాట్లాడడానికి ఆయన మాటల్ని పంపించాడు. ఆ మాటలు వినాలంటే నాకు అర్హత లేదు, ఆ మాటల గురించి ఆలోచించాలంటే నాకు సరిపోదు జ్ఞానం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే తప్ప ఇందులో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించలేవు. అయితే ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థనాపూర్వకంగా ఆయన మాటలు వినేటప్పుడు మనం ఎంత భయంతో ఉండాలి అనేది గుర్తు చేసుకుంటా ఉన్నాం. జనులు ఇలా నిలబడుచుండగా యెషూవ, బాని, షెరబ్య, యామిను, అక్కూబు, షెబ్బతై, హోదియా, మయషయ, కెలీటా, అజరియా, యోజాబాదు, హనాను, పెలాయాలును, లేవీయును ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. వారందరూ నిలబడ్డారు. పక్కన అటుపక్కన ఇటుపక్కన నిలబడి శాస్త్రులు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా వినిపించి, దేవుని మాటలు స్పష్టంగా వినిపించి ఏం చేశారు అని అంటే, జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. వినడం మాత్రం కాదు, తాత్పర్యం చెప్పడం కాదు, జనులకు అర్థమయ్యే రీతిలో ఉదాహరణలతో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉన్నతమైనటువంటి దేవుని అర్థం చేసుకోవడం నా వల్ల నీ వల్ల కాదు. ఆయన మాటలను ఈజీగా అర్థం కావు. ఎందుకనంటే ఆయన జ్ఞానంలో కనీసం 0.0001% కూడా మనకు లేదు. ఆయన మాటలకు అంత డెప్త్ ఉంటుంది, అదంత సత్యమైనది, పరిశుద్ధమైన మాటలు, జీవము కలిగినటువంటి మాటలు, శక్తి కలిగినటువంటి మాటలు. హృదయంలోనికి వెళ్తే ఆయన మాటలకు ఉన్న బిరుదులు మనందరికీ తెలుసు. అగ్ని వంటి మాటలు అని అంటాడు.
మనలో ఉన్నటువంటి పాపాన్ని కాల్చివేస్తుంది. ఖడ్గం వంటి మాటలు, సబ్బు వంటి మాటలు, జీవము కలిగినటువంటి మాటలు, శక్తి కలిగినటువంటి మాటలు, అట్లాంటి మాటలు స్పష్టంగా చదివి వినిపించి వాళ్ళు గ్రహించినట్లు బోధిస్తే ఏం జరిగింది? 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథములు మాటలు విని 7వ మొదలు పెట్టగా. ఎందుకు వచ్చింది దుఃఖం? 7వ అని చెప్పారా వాళ్ళు? ఎవరైనా చెప్పారా? ఎందుకు ఏడ్చారు వాళ్ళు? దేవుని మాటలు అంత బలమైనవి, నాలో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తి చూపిస్తాయి. ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతను కనీసం మనం ఇమాజిన్ చేయలేము, ఊహించలేము అసలు. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి ప్రేమతో తన మాటల్ని మన భాషలో మన చేతుల్లో ఉంచి చదవండి, ధ్యానించండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి అని దేవుని వాక్యాన్ని, సహవాసాన్ని, సంఘాన్ని, కాపరులను మనకు దయచేసి ఇది చేస్తామని మనం చాలాసార్లు నిర్లక్ష్యంతో ఉన్నాం. ఆ నిర్లక్ష్యం గుర్తుకొచ్చినప్పుడు ఆయన మాటలు లోపలికి గుచ్చుకుంటాయి. అందుకని దుఃఖం కలిగింది. దేవుడు వాళ్ళతో, ఇశ్రాయేలుతో చెప్పిన మాట వినకుండా మొండికేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు విగ్రహారాధన చేసి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏం చేశారంటే అన్యులను పెళ్లి చేసుకొని విగ్రహారాధన చేశారు, వ్యభిచారం చేశారు. దేవుని కోపం వచ్చి ఎన్నిసార్లు ఎంతమంది ప్రవక్తలను పంపించినా కానీ వినకపోతే అప్పుడు బబులోను రాజుకు అప్పచెప్తాడు. ఆయన విడిచిపెట్టి ఎడబాయేసే దేవుడు కాదు, మళ్ళీ ప్రేమతో వాళ్ళని తీసుకొని వచ్చి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. ఆలయాన్ని కట్టిద్దామని, గోడలు కట్టించడానికి, గుమ్మంలో నిలబెట్టడానికి నెహెమ్యాలో చూస్తూ ఉంటాం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అట్లాంటి దేవుని మాటల్లో ఉన్నటువంటి సత్యాలను గ్రహించడానికి, ఆ సత్యాలను అర్థం చేసుకొని హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి మనం ఇక్కడ ఉన్నాం. అయితే మనం మన అంశంలోనికి వద్దాం. యెరూషలేము ఎవరున్నారు? పేరున్నారు, చెప్పాలి, మాట్లాడాలి. సుమయోను ఎవరు? వెరీ యంగ్ మ్యాన్. ఒక మనుషుడు ఉండేమో అని ఉన్నారు అంతే కదా, ఆయన గురించి ఏం చెప్పబడలేదు, కిందకు వచ్చిన తర్వాత చెప్పబడలేదు. ఓకే, ఈ వచనాల్లో 4 లక్షణాలు చెప్తా ఉన్నాడు. సుమయోను గురించి 25వ వచనంలో 4 ఏమేమి ఉన్నాయో చెప్పండి. నీతిపరుడు, భక్తిపరుడు, కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది. ఇతను చాలా ముసలివాడైనటువంటి వాడు, చాలా ఏజ్ అరౌండ్ 80-90 అబోవ్ ఉండుంటాయి. కిందకు వస్తే తెలుస్తుంది. అయితే ఆయన ఎట్లాంటి వాడు అని అంటే నీతిమంతుడు. మనుషులు చెప్పిన మాటలు కాదు, దేవుడు ఆయన సర్టిఫై చేస్తా ఉన్నాడు. ఈ మాటలు ఎవరు చెప్తా ఉన్నారు? పరిశుద్ధాత్మ ఆవేశం వలన డాక్టర్ లూక్ రాస్తున్నటువంటి సువార్త. బైబిల్ ఈజ్ డ్యూయల్ ఆథర్షిప్ అని అంటాం. అంటే 100 రచయితలు ఉన్నట్లు లెక్క. అంటే 2 రచయితలు. ఎవరు రాశారు ఈ సువార్తను? లూకా రాశాడు. లూకా ఎవరు? ఆయన వైద్యుడు. లూకా రాసినటువంటి సువార్తను మనం చదువుతాము. అయితే బైబిల్ అంతా 66 పుస్తకాలు కూడా ఇంకొక ఆదర్శిక ఉన్నది ఏంటి అని అంటే దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలు అని చెప్తారు పేతురు. తిమోతి రాసిన పౌలు కూడా అదే చెప్తారు. ప్రవచనాలు ఒట్టిగా మనుషులు అనుకోని రాసినవి కావు, పరిశుద్ధాత్మ చేత ఆవరించబడి దేవుని మాటలు ఆయన ఆత్మ చెప్తే రాసినటువంటి వాళ్ళు. యాక్చువల్గా లూకా అంటే బాగా చదువుకున్నాడు, డాక్టర్ అయినాడు. కానీ పేతురు, యోహాన్లు ఎవరు? పేతురు 2 పత్రికలు రాశాడు. యోహాన్ ఎన్ని బుక్స్ రాశాడు బైబిల్లో చెప్పగలరా? 5 పుస్తకాలు రాశాడు. సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం, 5 పుస్తకాలు రాశాడు. వాళ్ళిద్దరు ఏం చదువుకున్నారు? పేతురు, యోహాన్ల గురించి అది ఎప్పుడుదా బైబిల్లో? విద్య లేని పామరుడు అని ఉన్నది. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1లో ఉంటుంది అన్నమాట. వాళ్ళు విద్య లేని పామరులు 5 పుస్తకాలు రాశారు. ఎంత డెప్త్ ఉంటుందో అందులో. దేవుని గురించినటువంటి సత్యాలు ఆది యందు వాక్యం ఉండినని మొదలు పెడతారు యోహాను సువార్త. మనలో ఎవరు ఇంత మనకు ఒక బుక్ రాసడం లేదు. బాగా చదువుతున్నటువంటి వాళ్ళు, ఇక్కడ బీటెక్, ఎంబీఏలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, బాగా చదువుతున్న డాక్టర్లు, బిహెచ్ఎంఎస్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బుక్ రాయడం అంత ఈజీ కాదు. అయితే దేవుని గురించినటువంటి మాటలు రాయాలి అని అంటే ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత భయభక్తులు ఉండాలి.
ఎంత ప్రార్థన ఉండాలి. లూకా రాశాడు, పేతురు, యోహాను రాశారు, అద్భుతమైనటువంటి సత్యాలు రాస్తారు. మన ఆలోచనలకి తట్టవు, కనీసం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే అర్థమైంది. కాబట్టి ఆయన వెలిగింపులో లూకా రాసినటువంటి ఈ మాటలు, యెరూషలేమునందు సిమెయోను అనే ఒక మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈ 4 వ్యక్తి మీద మనం చూస్తా ఉన్నాం. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు. ఎలా చెప్తాము అంటే, ఆ సమయము ఈ లోకానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాడు ఆలయంలోకి వచ్చాడు. సిమెయోను వచ్చినటువంటి సమయం ఎట్లాంటి సమయము అంటే, యేసు ప్రభు తల్లిదండ్రులు 8వ దినాన ధర్మశాస్త్రం చొప్పున సున్నతి చేయించడానికి, ధర్మశాస్త్ర గ్రంథం చొప్పున మాటలు ఉంటాయి పైన, ఇక్కడ 21 జరిగితే, ఆ శిశువు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. 8వ రోజు తీసుకొచ్చి చేస్తా ఉన్న ఇది చూస్తా ఉన్నాం మనం ఆ కార్యక్రమం. అప్పుడు ఆత్మవశుడై సిమెయోను ఆలయంలోనికి వచ్చాడు. ఆలయంలో ఎవరున్నారు? యేసు ప్రభువును ఆయన తల్లిదండ్రులు మరియా, యోసేపులు ఉన్నారు. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఆయన ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. క్రీస్తును చూడకుండా నువ్వు చనిపోడని పరిశుద్ధాత్మ ఆయనకు వాగ్దానం చేశాడు. ఎంత భక్తిపరుడై ఉంటాడు. పైన చెప్పినట్లు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు, దేవుని ప్రజల యొక్క ఆదరణ. ఎందుకు అంటే, ఇది ఎక్కడ మనం లూకా సువార్త ఎప్పుడు రాసినాడు? సుమారు 67లో రాసినాడు. యేసుక్రీస్తు కంటే ముందు జరుగుతున్నటువంటి విషయం మనం ఆలోచిస్తే 400 సంవత్సరాల దాకా ఒక్క ప్రవక్త కూడా మాట్లాడలేదు. దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడలేదు. డార్క్ పీరియడ్ అని అంటాం మనం. చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టుకునే ఒక భక్తుడు ఉన్నాడు, నీతిమంతుడు ఉన్నాడు. ఆయనే సిమెయోను. ఆత్మవశుడై ఆలయంలోనికి వచ్చాడు. చాలా ముదుసలి వాడైనటువంటి ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే, 27-28 ఆయన వచ్చి, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు. యాక్చువల్లీ ఈయనకు ఎట్లా తెలిసింది? ఇప్పుడు బాప్తిసం నుంచి యోహాను అక్కడ ఉండి ఏం చెప్పలేదే సిమెయోనుకి, ఈయనే రక్షకుడు అని చెప్పాడా? బాప్తిసం నుంచి యోహాను ఈ లోకానంతరికి పరిచయం చేస్తాడండి. మనం సువార్తలు చదువుతాంటే అర్థమైంది. యేసుక్రీస్తును ఈ లోకానికి పరిచయం చేయడానికి వచ్చిన వ్యక్తి బాప్తిసం నుంచి యోహాను. స్త్రీలు కలిగిన వాళ్ళు ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేడని బైబిల్ చెప్తాము. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ పని ముగించుకొని వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మతో నింపబడి ఈ రోజుల్లో మనం మీటింగ్లు పెట్టి, మాస్ మీటింగ్లు, సువార్త కోరికలు పెట్టి, మైకులు వేసి, యాడ్స్ వేసి, పత్రికలు ఇచ్చి, ఎంతో మందిని ఇది చేస్తూ ఉంటే కానీ రారు జనాలు. ఆ రోజు యోహాను ఏం చేశాడు అంటే, అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ప్రకటిస్తూ ఉంటే జనాలు ఊరుకుంటూ అక్కడికి వెళ్ళారు. విని ఇశ్రాయేలు యాజకులు, శాస్త్రులు అందరూ విని మేము ఏం చేయాలి అని అంటారు. రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలి? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్పి ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. ఆ సువార్త వినడానికి పరుగులెత్తారు, అరణ్యంలోనికి పరుగులెత్తారు. ఎంత వ్యత్యాసం ఉన్నది చూడండి మనకు వాళ్ళకు. అయితే ఇశ్రాయేలు కూడా అట్లాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు వాళ్ళను ఆదరణ కొరకు ఎదురు చూడమని సిమెయోనుకు చెప్పినట్లుగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి సిమెయోను. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకునేటువంటి వాడు, భక్తిపరుడు, నీతిమంతుడైనటువంటి, చాలా ముసలివాడైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సిమెయోను. అయితే ఆయన ఆ చంటి బిడ్డను
రోజుల్లో ఉన్నటువంటి యేసు ప్రభువుని చేతుల్లో ఎత్తుకొని దేవుని స్తుతిస్తా ఉన్నాడు. లోపల నుంచి వస్తా ఉన్నాడు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుని ఆవేశంలో ఉన్నాడు. ఈయనే ఇజ్రాయేల్ రక్షకుడు అని ఆయనకు అర్థమైంది. రోజుల్లో ఉన్నటువంటి బాబు చూస్తే జనరల్గా మనకైతే ఏమొస్తుంది? సంతోషం అనిపిస్తుంది. చంటి బిడ్డను చూడగానే ఎవరికైనా స్మైల్ చూస్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. తల్లిదండ్రులకు ఇంకా సంతోషం ఉంటుంది, వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళకు. అయితే ఈయనకు అటువంటి సంతోషం కాదు. ఇశ్రాయేలు ఆదరణకర్తలు వచ్చాడు, ఇశ్రాయేలు రక్షకుడు వచ్చాడు, నా రక్షకుడు వచ్చాడు, మన రక్షకుడు వచ్చాడు, లోకం మొత్తాన్ని రక్షించేటువంటి గొప్ప రక్షణకర్త వచ్చాడు అని చెప్పి దేవుని స్తుతించుచు ఇట్లా అన్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోషించుచున్నావు. ఆయన వాగ్దానం నెరవేరుతున్నట్లు చూస్తా ఉన్నాం. క్రీస్తును చూడక మునుపు నీవు చనిపోదు అనేది ఆయన వాగ్దానం. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున. నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లు ఆయన మాట అంత బలమైనది. వాగ్దానం ఇస్తే వెనక్కి తీసే దేవుడు కాదు. ఒక మాట చేస్తే అది నెరవేరకుండా ఆగదు. తగిన సమయం ముందు ఒక్క క్షణం అటు ఇటు కాకుండా చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. కొన్ని వందల ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు జన్మం గురించి ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు. కాబట్టి సమయం సంపూర్ణమైనది. దేవుని అక్కడ వస్తా ఉన్నది, ఎదురు చూస్తా ఉన్నాడు. కరెక్ట్ టైంకి ఆలయంలోకి తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ టైమింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇళ్లలో ఉన్నటువంటి పెద్దవారు, ముసలివారు, గౌరవించదగినటువంటి వారు, వాళ్ళ పట్ల మనకు ఉండాల్సినటువంటి గౌరవం దేవుని యందు భయభక్తులను కలిగి ఉన్న దాని మీద ఆధారపడి ఉన్నది. నేనైనా మనమైనా వాళ్ళైనా పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు పెద్దవాడైనటువంటి సునియన్ ఎలా ఉన్నాడు? భక్తిపరుడు, నీతిమంతుడు, ఆదరణ కొరకు కనిపెట్టుకున్నవాడు, పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వాడు. మన ఇళ్లలో పెద్దవాళ్ళు అలా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా ఆత్మవాసులై కుటుంబంలో చిన్నపిల్లలతో సహా పెద్దల వాళ్ళ దాకా వాళ్ళు ప్రార్థన చేయాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు. కాబట్టి సునియోన్ గారు ఆలయంలో ఉండి ఎంతగానో ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండేవాడు. చాలా భక్తితో ఉండేవాడు. ఇశ్రాయేలీలకు త్వరలో ఆదరణ రాబోతుంది, అప్పటిదాకా నేను చనిపోను. చాలా గొప్ప నిరీక్షణ ఉన్నది. దేవుడు వచ్చాడు, రోజుల్లోనే ఉన్నాడు. ఆలయంలోకి వచ్చినప్పుడు ఆత్మ అవశుడై లోనకు వచ్చిన తర్వాత దేవుడు స్తుతిస్తా ఉన్నాడు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యేసు ప్రభువుని చూసి రక్షణ చూచాను అని అంటాడు. యేసు ప్రభు మాటలు విని మనం ఈ మాటలు చెప్పాలి. వాక్యమైనటువంటి దేవుడు మన దేవుడు. యోహాను సువార్త 1:1 ఏముంటది? ఆది యందు వాక్యము దేవుడై ఉండెను. ఆయన మాటలు మన చేతుల్లో ఉన్నాయి. ఆయన మాటకు మనం విలువ ఇవ్వాలి. ఆయన మాటకు మనం భయపడాలి. వణుకుతో శ్రద్ధతో ఆయన వాక్యాన్ని వినాలి, ధ్యానించాలి, పఠించాలి, ప్రతిరోజు చదవాలి. అది జీవాన్ని ఇస్తుంది, మనకు పరిశుద్ధతని ఇస్తుంది. కాబట్టి దేవుని యొక్క మాట చాలా విలువైనది. నీ మాట చొప్పున నన్ను పోనిస్తున్నావు. రక్షణ వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ముందుగా చెప్పినటువంటి ప్రవచనాల ప్రకారం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపునకు ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపోయారు. యాక్చువల్లీ యోసేపుకు మరియకి ఇది అర్థం కావట్లేదు. ఇంత పెద్ద ఇంత భక్తిపరుడు, నా బిడ్డను ఆయన చేతుల్లో తీసుకొని చాలా సంతోషంతో దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ నాదా అని పాట పాడుతూ ఉన్నాడు. నీ మాట చొప్పున నన్ను పోనిస్తా ఉన్నాడు అన్నాడు. ఇంత పెద్ద మా పిల్లల్ని తీసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏంటిది? ఎవరికైనా అర్థమవుతుందా అండి? ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? అయితే ఆయన మామూలు ఇదే అని చెప్పలేదు. ఏమన్నా ఆశ్చర్యపడ్డారు. సుమయోను వారిని దీవించి, సుమయోను ఏం చేశాడు? ఎవరిని దీవించాడు? మరియా యోసేపును దీవించాడు. దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా
పడుటకు లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. పైనేమో రక్షణ నేను చూసి తిని అన్నాడు. యేసు ప్రభువుని చూడగానే రక్షణ, ఇశ్రాయేలులకు రక్షకుడు, మానవాళి మొత్తానికి రక్షకుడు ఆయన. అందుకని ఏం చెప్తా ఉన్నాడు అంటే వారిని చూసి ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచినప్పుడు పైన ఏమన్నాడు అంటే ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడబడినట్లు ఇశ్రాయేలులో అనేక పడుటకు లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. 35వ వచనం మరియకు ఒక హెచ్చరికను ఇస్తా ఉన్నది. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రికురాలు పెనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాతో మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయించుండెను. ఇంకొక ప్రవక్త వస్తుంది, ఆమె కూడా ఆయన దీవిస్తుంది. చక్కగా దేవుని స్తుతిస్తారు. వృద్ధులైనటువంటి వాళ్ళ యొక్క రోల్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. సుమియోను గురించి పైన చదువుకున్నాం. ఆయన ఎంతో భక్తిపరుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు, ఆత్మతో మెండుకొనివాడు. ఇక్కడ అన్న ప్రవక్తని గురించి చూస్తే ఏమున్నది అని అంటే 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయించున్నది. 84 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 20 కాదు, 30 కాదు, 84 సంవత్సరాలు విధవరాలైంది. దేవాలయం విడిచిపెట్టలేదంట, ఎటు బయటికి వెళ్ళలేదు. దేవాలయం విడిచిపెట్టక 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ, అంటే ఈమె హోప్ ఏంటి? ఏం ప్రార్థన చేస్తామని 84 సంవత్సరాల నుంచి ఆమె ఏం కోరుకుంటామని దేవుని పిల్ల చెల్లలేదు, విధవరాలైనది, 84 సంవత్సరాలు ఉన్నది, ఆలయం దగ్గరే ఉన్నది, ఇంటికి వెళ్ళట్లేదు. ఏం ప్రార్థన చేస్తా ఉన్నది? సుమయోను ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడు? దేని కొరకు కనిపెట్టుకున్నా ఉన్నారు వీళ్ళు వృద్ధాప్యంలో. ఇప్పుడు ఉన్నటువంటి మన ఇళ్లలో ఉన్నటువంటి పెద్దవారు, మొదటిసారి వారైనటువంటి వారు ఏం కనిపెట్టుకుని ఉంటున్నారు? దేవుని యొక్క మాటలు ఎంతో సత్యాన్ని మనకు బయలుపరుస్తా ఉన్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు గ్రహించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం అది. జీవితంలో ఆటుపోట్లు పడి లేచి ఎన్నో అనుభవాల నుంచి వాళ్ళు వస్తారు. దేవుడు వాళ్ళతో క్లియర్గా మాట్లాడగలుగుతారు. వీళ్ళిద్దరూ ముదిసరి కాలంలో దేవాలయం దగ్గరకు వచ్చి రక్షణ కళ్ళారా చూసి దేవుని ఆరాధించినటువంటి గొప్ప భక్తులు వాళ్ళు, ముసలివారు. యేసు ప్రభువును చూడగానే ఇదే రక్షణ అని, ఈయనే రక్షకుడు అని కనిపెట్టినటువంటి వాళ్ళు. బయట మనం తిరుగుతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళని చూసినప్పుడు, బయట వాళ్ళని చూసినప్పుడు, పెద్దవాళ్ళని చూసినప్పుడు, మనం పరీక్షించి చూసినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వృద్ధ స్త్రీలు కానీ, వృద్ధ పురుషులు కానీ వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నటువంటి విషయాలు గమనిస్తూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఎదురు చూపు ఏంటి అంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని రాకడ వాళ్ళకు అప్పుడు మెస్సియా కొరకు చూశారు, రక్షణ కొరకు ఎదురు చూశారు, అది వాళ్ళు కనుగొన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దేని కొరకు చూస్తూ ఉన్నారు? రెండో రాకడ కొరకు చూశారు. మనం ఫస్ట్ పాట పాడుతున్నాం, రాకడ సమయంలో కడపూర శబ్దంతో యేసు ప్రభు రానే ఉన్నాడు. మన పెద్దలు మనకు బోధిస్తున్నటువంటి సత్యం, వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే త్వరలో రానైనటువంటి ప్రభువు కొరకు ఎదురు చూడాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. భయంతో, శ్రద్ధతో ఆయన వాక్యాన్ని చదువుతూ మన పెద్దల్ని సంరక్షిస్తూ మనకున్నటువంటి అంశం ఏంటి అనంటే వయోవృద్ధుల సంరక్షణ మన అంశం. వృద్ధులను చూసి తక్కువగా మాట్లాడడానికి వీల్లేదు. చాలా గౌరవ భావంతో వారిని సంబోధించాలి, దగ్గరికి తీయాలి, మనమే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి. అది బైబిల్ చెప్తున్నటువంటిది, నేను చెప్తున్నటువంటిది కాదు. ఒకసారి మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి
అతని హెచ్చరించుము. ఎంకరేజ్ హిమ్ అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముంటది అని అంటే వర్ణభావం యొక్క అర్థమైంది అని అంటే హెచ్చరిక పుత్రుడు అని ఉంటుంది అపోస్తుల కార్యంలో. ఇంగ్లీష్ బైబిల్ ఏమున్నది? సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని ఉంటుంది. సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, హెచ్చరిక పుత్రుడు అని ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఏమని చెప్తా ఉన్నాడు? పౌలు తిమోతికి ఎఫెసీ సంఘంలో ఆయన పాస్టర్గా ఉన్నాడు, చాలా యంగ్ పాస్టర్. అయితే ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఏం చెప్తా ఉన్నాడు అని అంటే వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. తర్వాత అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా విధవరాండ్రైన అనాథలను సన్మానించు. థ్యాంక్ యూ. విధవరాండ్ర గురించి ఇక్కడ అన్న ప్రవక్త గురించి చూసినప్పుడు 84 సంవత్సరాల విధవరాలుగా ఉండి ఉపవాస ప్రార్థన నుండి ఆలయంలో సేవ చేస్తా ఉన్నది. ఏం సేవ చేస్తా ఉన్నది అని అంటే ఈ మన ఇక్కడ చూస్తాం 10వ వచనం చదవండి. ఇదే అధ్యాయం 5:10. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యమును చేయబూనుకున్నదైతే ఆమెను విధవరాలు లెక్కలో చేర్చవచ్చు. ఏం చేస్తా ఉన్నది? 84 వృద్ధురాలైనటువంటి విధవరాలైనటువంటి అన్న పెద్దలు నిజంగా ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళు, భయభక్తులతో ఉండి నీతిమంతులుగా ఉండి ఆత్మతో నింపబడిన వాళ్ళుగా ఉండి ఉపవాసం ఉండి ఆలయాన్ని విడిచిపెట్టక ప్రార్థన చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళకు సేవ చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా మంచి పదాలు ఇక్కడ వాడబడ్డాయి. పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి, వేరే దూరదేశం నుంచి ఇక్కడికి వచ్చి ఆలయ దగ్గరికి ఎవరైనా వచ్చినంటే వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి నిజంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవలు పర్సనల్గా వాళ్ళ సొంత ఇది చూసుకున్నది కాదు, లేకపోతే పేరు కోసం నేను నన్ను అందరికీ పెంచుకోవాలి అని చేసింది కాదు. దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళుగా వృద్ధులైనటువంటి వాళ్ళు నిజంగా ఇశ్రాయేలు ఆదరణ కొరకు, సంఘం యొక్క క్షేమం అభివృద్ధి కొరకు వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలు చాలా అమూల్యమైనవి. కాబట్టి మన సంఘంలో పెద్దవాళ్ళు ఉన్న అదే చేయాలి, ఆ రీతిగా మనం వారిని ఎంచాలి అనేది గుర్తుపెట్టుకున్నాం. దాని తర్వాత కిందకు వచ్చిన తర్వాత 11-12 వర్షాలు చదువుతాం. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తులకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారే పెళ్ళాడకూడదు. పౌలు తిమోతికి వృద్ధ స్త్రీలు వృద్ధ పురుషుల గురించి చెప్పిన తర్వాత యాక్చువల్లీ ఈ ప్యాసేజ్ మొత్తం విధవరాండ్ర గురించి ఉంటుంది. ఎక్కువ మాట విధవరాలు అనే మాట 6 సార్లు ఉంది 10 వచనాలు మనం చదువుతున్న బైబిల్ పాఠం. విడోస్ అని చెప్తాము. ఎందుకో బైబిల్లో చాలాసార్లు ఉంది. మేము భద్రాచలంలో ఈజే బైబిల్ స్టడీ చేస్తా ఉన్నప్పుడు కొద్దిమంది కూర్చొని మేము బైబిల్ స్టడీ చేస్తాము. ఈ ప్యాసేజ్ ఈజే బైబిల్ స్టడీ చదువుకున్న తర్వాత మాకు అనిపించింది, అది ఎందుకు బైబిల్ ఇంత నొక్కి చెప్తుంది విధవరాండ్ర గురించి అని అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు ఉంటుంది, కొన్ని వందల సార్లు బైబిల్లో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా విధవరాండ్ర గురించి ఉంటుంది. పేదవారు అనాథలు విధవరాండ్రు, పేదవారు అనాథలు విధవరాండ్రు ఎన్నోసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. విధవరాండ్ర గురించి నొక్కి చెప్తా ఉంటుంది బైబిల్. ఎందుకు చెప్తుంది అంటే అర్థం కాదు. దేవుడు వారి పట్ల ఉన్నటువంటి కన్సర్న్ అట్లాంటిది. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, పెద్దవాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు, చిన్నవాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు. చాలా ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యక్తిని సృష్టించుకున్నటువంటి మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన చేతుల్లో చెప్పుకున్నాడు అన్నమాట. ప్రతి ఒక్కరు చిన్న బిడ్డ మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఆయన చేతుల్లో మన గురించి ఉన్నది.
కాబట్టి చాలా పెద్దవాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి, పెద్దవాళ్ళ గురించి కూడా మన గురించి ప్రార్థన చేయాలి. అటువంటి అలవాట్లు మన సంఘాల్లో అలవాటు చేసుకోవాలి. పెద్దవాళ్ళని చాలా గౌరవించి చూడాలి. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. పౌలు తిమోతికి చెప్పడమే కాదు, మనకు దేవుడు చెప్తున్నటువంటి మాట. క్రైస్తవ సంఘం మొత్తం ప్రపంచ సువార్థీకరణ, ప్రపంచ సార్వత్రిక సంఘంలో చెప్పబడుతున్నటువంటి మాట, సంఘంతో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి అంటే, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. వృద్ధుని అంటే వృద్ధ స్త్రీలను కూడా మనం తల్లిగా భావించి వాళ్ళని హెచ్చరించాలి, ఎంకరేజ్ చేయాలి. ఏమైనా ఎంకరేజ్ చేయాలి? ప్రార్థనకు ఎంకరేజ్ చేయాలి. ఏమైనా ఎంకరేజ్ చేయాలి? భయభక్తులు కలిగి ఉండేట్టు ఎంకరేజ్ చేయాలి. కొంతమంది అంత భక్తి పనులు ఉండకపోవచ్చు. ఏం చేస్తాం? వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి మనం వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఎంకరేజ్ చేయాలి, హెచ్చరించాలి. మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకనంటే మేము ఎన్నోసార్లు బయట తిరుగుతూ ఉన్నాం, మా గురించి మీ ప్రార్థనలు చేయండి, మాకు అవసరం మీ ప్రార్థనలను వాళ్ళని హెచ్చరించాలి, ఎంకరేజ్ చేయాలి. పెద్దవాళ్ళ ప్రార్థనలు మనకు ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి తప్పకుండా వాళ్ళ ప్రార్థనలు మనకు అవసరమైతే చిన్న మాట వాళ్ళు ప్రార్థన చేసిన వీఆర్ బ్లెస్డ్ అన్నమాట. కాబట్టి తిమోతికి చెప్తా ఉంటాడు, ఎవరెవరిని ఎట్లా చేయాలి, ఎవరి స్త్రీలను ఎట్లా చేయాలి, పిల్లల్ని ఎట్లా చేయాలి, పెద్దవాళ్ళని ఎట్లా చేయాలి, వృద్ధులను ఎట్లా చేయాలి అని చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. పాస్టోరల్ లెటర్స్లో మనం చూస్తాము. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం చదువుకున్నటువంటి మొదటి పాఠం ఆదికాండము 46వ అధ్యాయం. ఆదికాండము 46వ అధ్యాయము. ఇక్కడ మనం ఎవరి గురించి చదువుతున్నాం? యోసేపు తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు, యాకోబు గురించి మనం చదువుతాం. ఇశ్రాయేలు గురించి మనం చదువుతాం. రైట్, నేనే చదివి ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. 46వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచి తిని గనుక నేను ఇక చనిపోదునని చెప్పాను. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబం వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి, కనాను దేశంలో ఉండిన నా సహోదరులు నా తండ్రి ఇంట కుటుంబం వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు, వారు తమ గొర్రెల పశువులను తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేన దేశమందు కాపురమండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు మీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరం ఇవ్వడని చెప్పారు. యోసేపు ఇశ్రాయేలు మిగతా ఇశ్రాయేల్ కొడుకులు యోసేపు అన్నదమ్ముల గురించి ఫరోకు చెప్పాలని చెప్పి ముందు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఏంటి అని అంటే, ఐగుప్తు దేశం అందరికీ గొర్రెలు కాచుకునేటువంటి గొర్రెల కాపలు అంటే హేయమైనటువంటి భావన ఉన్నది. దేవుడు ఎంత అద్భుతంగా ఒక హేయమైనటువంటి కుటుంబంలోంచి, అంటే ఐగుప్తు దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి భావనను బట్టి తీసుకొచ్చి వాళ్ళ దేశం యొక్క ప్రధానమంత్రిని చేశాడు యోసేపు. ఆ దేశము బ్రతికున్నది అప్పుడు అని అంటే ఒకే ఒక్క కారణం ఏంటి అంటే యోసేపు. దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఎవ్వరు ఊహించని విధంగా దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు, మనం ఇమాజిన్ చేయలేము. ఐగుప్తు దేశం అంతటికి కూడా హేయమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే గొర్రెల కాపర్లట. మరి అప్పుడు ఎందుకు వాళ్ళకి ఆ హేయమైన భావంతో మనకు తెలియదు. గొర్రెల కాపర్ని తీసుకొచ్చి వాళ్ళ దేశ ప్రధానమంత్రి చేసింది. వాళ్ళ తండ్రిని తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడు ఇక్కడ ఒక మంచి మాటలు ఉన్నాయి, భలే అనిపిస్తాయి చదువుతా ఉంటాయి. 47వ అధ్యాయం. యోసేపు వెళ్ళి ఫరోను చూసి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలను వారి పశువులతోనూ వారికి కలిగినంతటి వాటితో కనాను దేశం నుండి వచ్చి గోషెనులో ఉన్నారని తెలియజేసి తన సహోదరుల్లో 5గురిని వెంట పెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరుమని ఫరోతో చెప్పారు. ఫరో మహాచక్రవర్తి, అంతా ఆయన చేతి కింద ఉన్నది. కరువు వచ్చి వేరే దేశాలన్నీ అయిపోతున్నాయి, ఈయన మాత్రం చాలా గొప్పవాడిగా ఉన్నాడు. బికాస్ ఆఫ్ జోసెఫ్, యోసేపు వలన ఆయన చాలా ఆస్తిపరుడిగా ఉన్నాడు, చాలా గొప్ప స్థానంలో ఉన్నాడు. ఆయన ఫరో ఏమన్నాడు అని అంటే, మీరేం చేస్తా ఉన్నారు, మీ వృత్తి ఏంటి అని అడిగితే వాళ్ళు చాలా యథార్థంగా మా పూర్వీకుల నుంచి మేము గొర్రెల కాపరం అని చెప్పారు. ఇప్పుడు యాక్చువల్గా ఆ దేశంలో అందరికీ గొర్రెల కాపరం అంటే చల్ వీళ్ళని తీసుకొచ్చి నేను బయటకు పంపించమన్నాడు ఫరో. కానీ ఎందుకని లేకపోయాడు? బికాస్ ఆఫ్ జోసెఫ్. యోసేపును దేవుడు ఆశీర్వదించి ఆయన జ్ఞానంతో నింపి ఆయన కొరకు నిలబెట్టుకొని
ఆ దేశానికి ప్రధానమంత్రి చేసిండు. ఆయన లేకపోతే ఐగుప్తు లేదు, ఆయన లేకపోతే ఐగుప్తు ఆ సమయంలో లేదు. కాబట్టి ఆయన తల్లిదండ్రులు, ఆయన సహోదరులు వచ్చినప్పుడు ఏమైనటువంటిది మారిపోయింది అన్నాడు. గౌరవం వచ్చింది. చూపిస్తారు గౌరవం ఎలా ఉన్నది అని అంటే 4వ వచనం, మరియు వారు కనాను దేశమందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగిన మందలను రేపి మేతలేదు కనుక ఈ దేశంలో కొంతకాలం నుండి వచ్చింది. కాబట్టి గోషెన దేశంలో నీ దాసులు నివసించి సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరుని యొద్దకు వచ్చి ఉన్నారు, ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది, ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయము, గోషెన దేశంలో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైనా ప్రజ్ఞ గల వారిని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పారు. వాళ్ళలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని యోసేపు వైపు తిరిగి దేశం మొత్తం నీ చేతిలో ఉంది అని చెప్తా ఉన్నాడు. గొర్రెల కాపరిని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి చేసి ఐగుప్తు చక్రవర్తి అయినటువంటి ఫరో ఆయన వైపు చూసి, ఇదిగో నీ అన్నలు తమ్ముళ్ళు వచ్చారు, నీ తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళకు నీ ఇష్టమైనటువంటి స్థలంలో ఉండనిమ్ము అని చెప్పి చెప్తా ఉన్నాడు. దేవుని అద్భుత కార్యాలు మన జీవితాల్లో మార్పు అంతగా తీసుకొస్తే అన్నమాట, మనం ఊహించలేము. అయితే సుమయోని వలె, అన్న ప్రవక్తి వలె, పౌలు తిమోతుల వలె వృద్ధ స్త్రీల యందు, వృద్ధుని యందు గౌరవం కలిగి తండ్రి వలె భావించి వాళ్ళని హెచ్చరించి ప్రార్థించుమని వారి కొరకు ప్రార్థన చేసి ఉండాలి అనేది ఈరోజు మన అంశం. అయితే నిజంగా ఏం చేస్తాడు అని అంటే కిందకు వచ్చిన తర్వాత 7వ వచనం, మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించాడు. ఎవరెవరిని దీవిస్తా ఉన్నారు? యాకోబు ఫరోను దీవించాడు. జనరల్ గా రాజులు ప్రజలను దీవిస్తారు. కరువు దేశం నుంచి వచ్చినటువంటి ఒక వృద్ధుడు, యాకోబు ఎవరు? వృద్ధుడు, చాలా ముసలివాడైపోయాడు. అక్కడ ముందు మనం చదువుకున్నట్టు యోసేపు చూడంగానే ఇంకా చాలు, నేను చూసిన కానీ నేను చనిపోతాను అన్నాడు. అంత వృద్ధుడే ఆయన. ఏమంటా ఉన్నాడు? యాకోబును దీవించాడు, ఫరోను దీవించాడు. యాకోబు ఫరోను దీవించాడు. ఎట్లా సాధ్యమైంది ఇది? బికాస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ జోసెఫ్. యోసేపులో ఉన్నటువంటి విశ్వాసము, పవిత్రత, దేవుని యందు భయము, భక్తి ఆయన నిలబెట్టింది, ఆయన కుటుంబాన్ని నిలబెట్టింది, ఐగుప్తుని నిలబెట్టింది, ప్రపంచంలో గొప్ప సాక్ష్యాన్ని లేవనెత్తింది. దట్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ జోసెఫ్. నిన్ను నన్ను దేవుడు అలా ఉండాలని కోరుకుంటాడు. వృద్ధులను చాలా గౌరవంగా చూడాలి, హెచ్చరించాలి. వాళ్ళ ప్రార్థనలు మనకు చాలా అవసరం. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని కావచ్చు, పూర్వం చాలా బలహీనతలు, మనమే పర్ఫెక్ట్ కాదు. చాలాసార్లు మనుషులను చూసినప్పుడు మనకు బలహీనతలు కనపడతాయి, బలహీనతలు చూడడానికి లేదు. అయితే ఇప్పుడు వాళ్ళు చాలా మంచి ప్రార్థన పనులు అయిపోవచ్చు. ఒకప్పుడు ఏదైనా కానీ వాళ్ళ ప్రార్థనలు మనకు చాలా అవసరం. కాబట్టి హెచ్చరిద్దాం, వాళ్ళ ప్రార్థనలు కోరుకుందాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. సుమయోను వలె, అన్న ప్రవక్తి వలె, యాకోబు వలె, యోసేపు వలె చాలా అద్భుతమైనటువంటి విషయాలు, దేవుని యొక్క సత్యాలు మనకు దేవుడు ఈరోజు ప్రత్యక్షపరిచాడు. అవి నేర్చుకుందాం, నిలబడదాం, అట్లా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను, పెద్దలను గౌరవిద్దాం. వాళ్ళు కూడా మన కోసం ప్రార్థించేట్టు వాళ్ళని హెచ్చరిద్దాం. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళని సంరక్షిద్దాం. దట్ ఈస్ అవర్ టాపిక్ టుడే. వయోవృద్ధుల సంరక్షణ. మన ఇళ్లలో ఉన్నటువంటి మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళని సంరక్షించాల్సినటువంటి బాధ్యత పిల్లలది, మనవరాలది అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తా ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని విధేయత చూపించి ఆయన మాటలకి భయంతో, శ్రద్ధతో విని మనం పాటించడానికి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల పరలోక తండ్రి, కృప కలిగినటువంటి మా నాయన, మా జీవితాల్లో మరొక పునరుద్ధాన దినాన్ని ఇచ్చి ఈ రీతిగా మీ ఆలయంలో మేమందరం చేరుకోండి. మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ వాక్యపు సత్యాలు గ్రహించడానికి పరిశుద్ధాత్మదేవ మీ సహాయం ఇచ్చారు. వందనాలు. నెహెమ్యా గ్రంథంలో మీ వాక్యానికి వారు చూపించినటువంటి గౌరవం మర్చిపోలేం ప్రభువా. ఎజ్రా వాక్యం చదువుతూ ఉంటే వాళ్ళ హృదయంలోంచి స్తుతి, ఆరాధన కలిగింది. ఏడవగా వారు మాటలు గ్రహించి అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళలో పాపం కనబడినప్పుడు ఏడ్చాడు. ఆయన వయోవృద్ధులైనటువంటి సుమయోను, అన్న ప్రవక్తని ఆలయంలో ఉండి ఇశ్రాయేలు కొరకు చేసినటువంటి ప్రార్థనలు సఫలమైనవి.
వాళ్ళ తరంలోనే వాళ్ళు చూశారు రక్షణను. మిమ్మల్ని స్తుతించినటువంటి విధానం మేము చూశాం. అటువంటి వయోవృద్ధులు మా సంఘంలో ప్రార్థనా పరులుగా ఉంచినట్లు సహాయం చేయమని కోరుతున్నాం. మేము వాళ్ళని ఎంతో గౌరవభావంతో చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి సహాయం చేయండి. వాళ్ళ ప్రార్థనలు నిజంగా మాకు ఎంతో అవసరం ప్రభువా. మా సంఘాలకి, మా సంఘ బిడ్డలకు, చంటి బిడ్డలకు ఎంతో అవసరం. వాళ్ళను ప్రార్థనా పరులుగా చేసి ఆరోగ్యంగా ఉంచి క్షేమంగా ఉంచి మా సంఘం కొరకు కనిపెట్టుకునే వారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, పెద్దవాళ్ళు కూడా వయోవృద్ధులను సంరక్షించడంలో, వారి గురించి ప్రార్థించడంలో నాయన మీరే బలపరిచి సహాయం చేయమని కోరుతున్నాం. అటువంటి భావాన్ని దయచేయండి, గౌరవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దేవా, మీ మాటలను బట్టి కృతజ్ఞతలు ప్రభా. ఈ సంఘమును ఆశీర్వదించండి. సంఘ కాపాడిని వారి కుటుంబాన్ని, ప్రత్యేకంగా అరుణ్ కొత్తగా కుటుంబంగా చేయబడి ఆయన మీ సేవలో ఉంటున్నాడు ప్రభువా. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. అమ్మగారు, అయ్యగారు క్షేమంగా ఆరోగ్యంగా ఉండి ప్రభువా వారి సేవను మీరు ఫలింపచేయండి. ఈ సంఘంలోకి ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. ఇక్కడ ఉన్న పెద్దలు, నాయన యవనస్తులు, చంటి బిడ్డలు ప్రభువా అందరినీ కూడా దీవించండి. ఈ సంఘాన్ని ఆశీర్వదించి అనేకులకు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కొరకు విజ్ఞాపనలు చేసేదిగా ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. వారి అవసరాలన్నీ తీర్చండి, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి. రానున్న దినాల్లో మీ అద్భుతమైన కార్యాలు చూసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరం లేచి నిలబడి ప్రార్థన పుస్తకం 23 పేజీలో ఉన్న అపోస్తలుల స్తోత్రం పొందాము. ప్రార్థన పుస్తకంలో 23 పేజీ